వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా నా వందనాలు. ప్రభువు మనకి ఇంతవరకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చి ఆయుష్నిచ్చి ఈ యొక్క 2025 11వ నెల కూడా అయిపోతూ ఉంది. ఈరోజు చివరి రోజు, అంతేగా 11 నెలలు పూర్తి అయిపోయింది. మరి ఇంకా దేవుడు 12వ నెలలోకి మనల్ని రేపు నుంచి మళ్ళీ అడుగు పెట్టడానికి దేవుడు కృపను బట్టి, ఆయన మనకు చేసిన మేలుని బట్టి కానీ లేకపోతే ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కానీ దేవుణ్ణి స్తుతించుట మనకి ఎంతో మేలు. మొట్టమొదటి పాట కూడా అదే, దేవుని స్తుతించుట. అయితే మనము మన యొక్క జీవితాల్లో మన పాఠం ఏమిటి అని మనం ఆలోచిస్తే, దేవుని మాట వినుట మేలు. ఎవరికి మేలు? మనకి, విన్నవారికి, వచ్చిన వారందరికీ కాదు, వచ్చిపోయే వారందరికీ కాదు. దేవుని మాట ఎవరైతే వింటారో వారికే మేలు. మరి నేను భక్తిపరుణ్ణి కదా అనుకున్నంత మాత్రాన మేలు వస్తుందా? రాదు. కానీ ఇక్కడ మనం ఏం రాసుకోవాలంటే, దరిన విన్నవారికి, దేవుని మాట అనుసరించిన వారికి అని ఆ చివరిలో ఇంకొక రాసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు మనకున్న పరిస్థితులను బట్టి దేవుని మాట వింటున్నామా లేదా అనేదాన్ని మనం ఒకసారి చూద్దాం. అయితే మనము దేవుని మాట వింటే, అందుకే భక్తుడు అంటాడు, వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉండొద్దు. అంటే వచ్చిపోయేవారిగా ఉండకూడదు, దేవుడు మాట వినేవారిగా ఉండాలి. వచ్చిపోయేవారిగా ఉంటే ఎవరికి నష్టం? మనకే నష్టం. ఎవరైనా సరే అది మనకే నష్టం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మనం ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ కూడుకున్నాము ఎందుకంటే మనకి మేలు. మనకి మేలు, మన ద్వారా మన పిల్లలకి, మన కుటుంబానికి కూడా మేలుకరంగా ఉండాలి, మేలై ఉండాలి. అందుకే మనం బైబిల్లో చూసుకుంటే మొదటి నుంచి కూడా దేవుడు మాట విని అభివృద్ధి పొంది మేలు పొందిన వారు ఉన్నారు, వినక చెడిపోయిన వారు కూడా ఉన్నారు. ఒక పైన నుంచి చూసుకుంటే చాలామంది వస్తారు, విన్నవారు, విననివారు, చెడిపోయిన వారు అందరూ కూడా. అయితే అబ్రహాం గారి దగ్గర నుంచి ఒక ఆశీర్వాదం మొదలైంది, ఒక మేలు మొదలైంది. ఆయన దేవుడు నమ్మి ఆయన చెప్పిన మాటలు విని వాటి ప్రకారం ఆయన నడుచుకున్నాడు కనుక ఆయనకు ఒక పేరు పెట్టారు దేవుడు. ఏమని? విశ్వాసులకి తండ్రి. ఆయన ద్వారా ఆయన సంతానం అంతటికి తరతరాలుగా మేలు, అంటే రాజులుగా వెళ్తా ఉన్నారు, రాజులుగా వస్తూ ఉన్నాడు. మనం ఈ గృహ కోడికలో చెప్పుకున్న పాఠాలు అయ్యాగా, ఆ తరం నుంచి కూడా వరుసగా అబ్రహాం, ఇక్కడ నుంచి దేవుడు అబ్రహాం గారికి ఇక్కడ ఇచ్చాడు, అక్కడ నుంచి వరుసగా తరతరములుగా వస్తానే ఉంది ఆశీర్వాదం, మేలు ఆయన బట్టి ఆ వంశావళి మొత్తానికి వస్తుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆ వంశానికి కాకుండా అందరికీ, సర్వ మానవాళికి మేలు కలగటానికి రక్షణ అనేదాన్ని అనుగ్రహించాడు. అవునా కదా? దేవుడు యేసుక్రీస్తు ప్రభు లేదే, ఇక్కడ నుంచి ఏడ అబ్రహాం గారు ఉన్నారనుకో, ఇక్కడ నుంచి వాళ్ళ తరం అంతా ఎడకు వచ్చిన తర్వాత ఏడ క్రీస్తు వచ్చాడు. క్రీస్తు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనందరికి ఏం జరిగింది? మేలు, ఒక రక్షణ, ఒక మేలు. ఈ మేలుని బట్టి మనం చూసుకున్నప్పుడు మనకంతా మేలే. అంటే విన్నవారు భక్తి ఒక్కటే ఉంటే సరిపోదు, అందులో మన దేవుని మాట వినేవారిగా కూడా ఉండాలి. అయితే మనం బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరిని చూసుకున్నాం. లోకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుదాం.
ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాదు. ఇక్కడ ఒక అధికారి అంటే బైబిల్ గ్రంథంలో ఇంకా మిగతా సువార్తల్లో కూడా రాయబడింది. ఒకడని రాయబడి ఉంది, ఒక యవనస్తుడు అని రాయబడి ఉంది, అధికారి అని రాయబడి ఉంది, ధనవంతుడు అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఒక ఆయన వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ స్వస్థతలు చేస్తున్నప్పుడు ఇతను కూడా ఏం చేశాడంటే, నేను ఆ దేవుణ్ణి చూడాలనుకొని ఇక్కడ మనతో వచ్చి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని దేవుణ్ణి అడిగాడు. ఆయన ఏం చెబుతున్నాడు ఇక్కడ 21వ వచనం 20 నుంచి అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపమను ఆజ్ఞలను ఎరుగుదువు కదా. చాలు. ఇక్కడ మొదటిది వ్యభిచరించవద్దు ఏమన్నాడు ఇక్కడ? మనుషులు ఎవరైనా సరే త్వరగా పడిపోవటానికి కారణం ఏంటంటే ఇదే మొదటిది. అవునా కాదా? అంటే మొదటిది వ్యభిచరించవద్దు అని దేవుడు ఆజ్ఞ ఇస్తే అనేకులు దానిలోనే పడిపోతున్నారు. భక్తిపరుడైన దావీదు గారు కూడా అందులోనే పడిపోయాడు. అవునా? కానీ ఇక్కడ ఇంకా కింద నరహత్య చేయవద్దు, నరహత్య కూడా చేయొద్దు. నరహత్య చేయవాళ్ళు ఏమవుతారు? కాబట్టి వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము. ఒక్క నిమిషం. అబద్ధ సాక్ష్యాలు గబొక్కన మన నోటి వెంట వచ్చేది ఏంటి? అబద్ధం గబొక్కన వచ్చేస్తుంది. ఈ మొదటిదేమో వ్యభిచరించవద్దు అన్నాడు, ఈ రెండోది కూడా. ఈ రెండు మనిషికి టక్మని పాపంలో పడిపోవటానికి ముఖ్యమైన కారణాలు. నరహత్య చేయరు చాలా మంది, ఇంకా దొంగిలించరు చాలా మంది. వీటిలో ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు ఎక్కువ శాతం మనం పడిపోవటానికి కారణం ఏంటంటే ఒకటి అది, రెండోది ఏమో అబద్ధం. లటక్కన మాట్లాడతాం చిన్నదానికి కూడా ఏముందిలే అని చెప్పేసి, ఏమైద్దిలే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం, గబక్కన మాట్లాడతాం. అయితే కిందకి వచ్చిన తర్వాత 21 చదవమ్మా. అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నానని. వీటన్నిటిని ఎప్పటి నుంచి? బాల్యం నుండి. అంటే చిన్నప్పటి నుంచి కూడా అతను ఏమంటే అన్ని విషయాల్లో నెంబర్ 1గా ఉన్నాడు. భక్తి విషయంలో కానీ, ఆ ఆజ్ఞల విషయంలో కానీ, ధర్మశాస్త్రాన్ని దాన్ని ఏమంటారు పాటించే విషయంలో కానీ అన్నిటిలో కూడా ఆయన చిన్ననాటి నుండి దాంట్లో మంచిగా ఎదిగాడు. బాలుడు నడవలసిన త్రోవన వారికి నేర్పువారు పెద్దవారైన తర్వాత దాని నుంచి తొలగపోవడం అనే మాటను బట్టి వాళ్ళు అప్పుడు ధర్మశాస్త్రం కింద ఉన్న వారు కనుక అప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా అన్నిట్లో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఎదుగుతా ఉన్నాడు, అన్నిట్లో మంచిగా ఉన్నాడు. 21 చదవమ్మా. 22 యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉంది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీకు ఇవన్నీ చిన్నప్పటి నుంచి నువ్వు చేస్తానే ఉన్నావు. మనము కూడా చూసుకుంటే మనం భక్తిగానే ఉన్నట్టు ఉంటాం, అన్ని విషయాల్లో బాగున్నట్టే ఉంటాం, అన్ని విషయాల్లో మనం నెంబర్ 1 అన్నట్టుగానే ఉంటాం. కానీ ఒక విషయంలో తప్పిపోతా ఉంటాం. ఏంటిది? వినే వాటిలో దేవుని మాట మనం సరిగ్గా పట్టించుకోము. ఇప్పుడు కొంతమందిని, అంటే నేను అనకూడదు, కొన్ని సంఘాల్లో చర్చి నిండా జనం ఉంటారు, కానీ బాప్తీసం అనే మాట కాడకు వచ్చేసరికి వెనక్కిపోతారు. ఎందుకని? బాప్తీసం అంటే తీసుకోరు, అసలు ఆ మెట్టు దగ్గరకే రారు. ఆ మెట్టు దగ్గరకే రాకుండా పొద్దున్నే 8 గంటలకు పెడితే ప్రారంభ ప్రార్థనకు పోతారు,
పాటలు పాడతారు, వాక్యాలు చదువుతారు, మరి సేవకుడు కానీ సువార్తికుడు చెప్తుంటే అన్నిటికీ కరెక్ట్గా వచనాలు తీసి చదివి వినిపిస్తారు. కానీ ఏమవుద్ది, రక్షణ అనే మాత్రం ఆ వస్త్రం అనేది మాత్రం వేసుకోరు, ఆ మెట్టు అనే దానికి అక్కడికి రారు. ఎందుకనంటే ఆ అపవాది వారిని అక్కడ దాకా రానియడు. కానీ అన్నిట్లో ముందే ఉంటారు, అన్ని భక్తిగా ఉంటారు, అన్ని చేస్తానే ఉంటారు. కానీ రక్షణ అనే దానికి రారు. అది లేకుండానే బలలో చేస్తారు, అన్నీ చేస్తానే ఉంటారు. కానీ మరి అది ఎవరు చెప్పాలి? ఇక్కడ నిలబడ్డ వాళ్ళే చెప్పాలి, సువార్థికుడు చెప్పాలి, సేవకుడు చెప్పాలి. అమ్మా ఇది కరెక్ట్ కాదు, మీరెంత భక్తిగా ఉంటున్నారు, అయ్యా మీరెంత భక్తిగా ఉంటున్నారు, కానీ మీరు ఈ రక్షణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనే విషయం ఎవరు చెప్పాలంటే ఇక్కడ నిలబడిన ఎవరైనా స్వార్థికులు, సేవకులు, ముసప్పులు, ఎవరైనా ఇంకా పెద్దోళ్ళు పైకి వెళ్తే ఎంత దూరం వెళ్ళినా పేర్లు పెట్టుకుంటా వెళ్తే వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెబితేనే వీళ్ళకి తెలిసిద్ది. కానీ తెలియకపోయినా సరే కొంతమంది నాకు అంతా తెలుసని ఇదేమంటారు దాన్ని, ఆ గుంతలోనే ఉంటారు అక్కడ. అవునా కాదా? ఈ చూసుకుంటా ఉంటే మనం ఒకసారి చదవమ్మా. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. చాలు. నీవు వచ్చి ఇవన్నీ వదిలిపెట్టి, నీకున్నది ఆస్తి ఏదైతే ఉందో ఇవన్నీ నువ్వు వదిలిపెట్టేసి నన్ను వెంబడించు. వెంబడిస్తే అది నీకు మేలు. శిష్యుల్ని పిలిచాడు. ఆయా ప్రాంతాల్లో ఒక్కల చోట వాళ్ళు కాదుగా, అనేక ప్రాంతాల వాళ్ళు, అనేక చోట్ల అనేక పనులు చేసుకున్న వాళ్ళు, వాళ్ళని పిలిచాడు. పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చి దేవుణ్ణి, యేసుక్రీస్తుని వెంబడించారు. అవునా కదా? అలాగే మనం కూడా మనకి మేలు కలగాలంటే ఆయన చెప్పి ఇక్కడ ఈ యొక్క ధనవంతుడు అధికారి ఏం చేస్తున్నాడు? అతను 22 చదవమ్మా. అతను మిక్కిలి ధనవంతుడు గనుక నీ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ఇక్కడ నీకు ఎంత ఉన్నా సరే దేవుని మాట వినకపోతే ఏమవుద్ది? చిన్నప్పటి నుంచి నువ్వు భక్తిగానే ఉండి భక్తి జీవితంలో సాధన చేస్తూ ధర్మశాస్త్రాన్ని అంతా అనుభవించి నువ్వు దేవుడి మాట వినకపోతే నీకు మేలు కలిగిద్దా, కీడు కలిగిద్దా? కీడే కలిగిద్ది. నీకు కీడు కలగకుండా ఉండాలంటే దేవుని మాట మనం వినాలి, దేవుడి పని మనం చేయాలి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుడి మాట వినేవారిగా ఉండాలి. 26 చదవమ్మా. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు అని వారిలో వారు అనుకుంటున్నారు. ఎట్లయితే ఇన్ని నిబంధనలు, ఇన్ని కట్టడలు, ఇన్ని బంధాలు, ఇంత నియమ నిష్టలతో ఉంటే ఎవడు రక్షణ పొందగలడు? ఎవరు పొందగలరు? ఇవన్నీ ఎవరైతే విడిచిపెట్టి దేవుని మాట ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని ముందుకు నడిచేవారే, అవునా కదా? దేవుని మాట నమ్మేవారే ఆ రక్షణ అనేది పొందుకుంటారు. ఈ రక్షణ మనం పొందుకోవాలంటే దేవుని మాట ఖచ్చితంగా వినాలి, దేవుని మాట కొరకు మనం కనిపెట్టి ఉండాలి. ఎప్పుడైతే మనం అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా, మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తూ వచ్చిపోయేవారిగా ఉంటే మాత్రం అది మనకి మేలు కాదు, కీడు. రెండో ఆయన చూద్దాం. అదే 19:1 నుంచి చదవండమ్మా. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చున్నాను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను మారుపేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. కాని పొట్టివాడైనందున జనుల గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. చాలు. ఈడ ఆయన ఎరుకో పట్టణం నుంచి అన్ని ఆయా ప్రాంతాలంతా ఆయన తిరుగుతూ ప్రకటిస్తూ సువార్త చేస్తూ అనేక మందిని రక్షణలోకి నడిపిస్తూ వస్తున్న సమయంలో ఇక్కడ పొట్టి జక్క మనందరికీ తెలిసి చాలా సార్లు ఈయనే ఉంటున్నాం కాబట్టి ఆయన ఎవరో చూడాలి. ఆయన ఎవరు? అసలు ఒక అధికారి. ఆయన పన్నులు వసూలు చేసేవాడు. పన్నులు, ట్యాక్స్ అంటే మనకి ఇంగ్లీష్ రాదు కాబట్టి పన్నులు అనాలి. ఆయన ఒక అధికారి గనక ఎంత వసూలు చేయాలి? 10 రూపాయలు చేయమంటే అన్యాయంగా 100 రూపాయలు చేసేవాడు.
ఆయన ఇష్టం వచ్చినట్లుగా అక్రమంగా దాచుకొని సంస్థానానికి అంటే అధికారులకి కొంత ఇచ్చేవాడు, ఎక్కువ శాతం ఈయనే దాచుకునేవాడు. కాబట్టి అన్యాయంగా వసూలు చేసేవాడు. ఎవరైనా ఒక దేవుడు అంటే తెలియదు ఆయనకి, ఒక పాపి కనుక. ఇక్కడ లోకాసువార్త 3:12 ఒక మాట ఉంటుంది చూడండి. లోకాసువార్త 3:12. సుంకరులను బాప్తిసము పొందన వచ్చి బోధకుడా మేమేమి చేయవలెనని అతనిని అడుగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. చాలు. ఎక్కడ ఎంత నిర్ణయిస్తే అంతే తీసుకోవాలి పొన్ను అనేది, అంతేనా కదా? మనం ఎంతైతే తీసుకోవాలో అంతే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే ఎవరు బాధపడతారు, ఎవరు ఇబ్బంది పడతారు? ఇప్పుడు నేను ఒక 500 సంపాదిస్తున్నాను అనుకో, 400 నువ్వే తీసేసుకుంటే నాకేముంటాయి? నేను నా భార్య పిల్లలు ఎలా బతకాలి? అలాగ అన్యాయంగా అతను ఇష్టం వచ్చినట్లుగా సంపాదించేవాడు, దాచుకునేవాడు. అయితే ఇక్కడ కింద చదువుదాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి కాదమ్మా 3 చదువు. యేసు ఎవరో అని చూడగోరేను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. చాలు. ఈడ ఆయన ఇన్ని మాటలు చెబుతున్నప్పుడు, ఈయన ఇంత పరిచర్య చేస్తున్నప్పుడు ఆయనకు అందరూ అనుకుంటా ఉంటారు కదా, ఈయన ఎవరో యేసు అంట, మరి ఈయన గురించి బాగా చెప్పుకున్నా, నేను కూడా ఆయన చూడాలని ఒక మంచి ఆలోచన వచ్చింది ఆయనకి. నేను కూడా ఆయన చూడాలి, ఎటుకుండా వస్తుండో ఏంటో అని తెలుసుకోవడానికి ఇక్కడ అప్పుడు 4 చదవమ్మా. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండగా అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. చాలు. ఈడ ఆయన ఏం చేశాడు? ఈ దోవలో వస్తాడు, ఇటువైపు వస్తాడు, మనం ఆయన చూడాలని చెప్పేసి పరిగెత్తుకొని పోయి ఏం చేశాడంట? చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు ఎక్కాడు. అయితే మనం కూడా ఏం చేయాలి? ఇక్కడ ఆయన ఏమంటాడంటే పరిగెత్తాడు. ఎందుకు పరిగెత్తాడు? ఆయన చూడాలి. ఇప్పుడు మనం ఈ యొక్క జీవితంలో దేని కొరకు పరిగెడుతున్నాం? సంపాదన కోసం, అవునా కదా? దేవుణ్ణి కూడా వదిలేసి సంపాదన కోసమే మనం పరిగెడతాం. ఈ లోకంలో వాటి ఏవైతే ఉన్నాయో వాటి కొరకు మనం పరిగెడుతూ ఉన్నాం. కానీ ఈ జక్కయ్య ఇవన్నీ ఉన్నాయి కదా, ఈయనకు యేసు అని ఆయన ఎవరో ఉన్నారు, ఆయన చూద్దామని చెప్పేసి వదిలేసి ఆయన చూడటానికి పరిగెత్తుకుంటా వెళ్ళాడు. పరిగెత్తుకొని వెళ్ళి మేడి చెట్టు ఎక్కి ఆ మేడి చెట్టు మీద నుంచి ఆయన చూస్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోవలో గుండా వచ్చి ఆయన ఏం చేశాడు? ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. ఇప్పుడు దాకా ఇతను సంతోషం, ఆయన చూడాలని ఆశ ఒకటి ఉంది ఆయనకి. ఆయన ముందుగా పరిగెత్తి ఆయన ఏ దోవలో వస్తున్నాడో కనిపెట్టాడు. రెండోది, ఇప్పుడు ఆయన ఎప్పుడైతే జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నీ ఇంట్లో నేను ఉండాలి అన్నప్పుడు సంతోషంతో ఆయన్ని చేర్చుకున్నాడు. ఆయన సంతోషంతో చేర్చుకొని ఆయనకి అన్ని ఆయన ఏదైతే చెప్పాడో ఆ మాటలను బట్టి ఆయన ఆలోచన మార్చుకున్నాడు. అవునా కదా? ఆయన మార్చుకున్న తర్వాత చూడమ్మ, తర్వాత అందరూ అది చూసి ఇతను పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. ఇతను ఎవరు? ఒక పాపి. ఇందాక మనం చెప్పుకున్న ఆయన భక్తిపరుడు, అధికారి. అధికారం అనేది పక్కన పెడితే ముందు అతను ఎవరు? భక్తిపరుడు. చిన్నప్పటి నుంచి అతను భక్తిపరుడు. ఇతను ఒక పాపి. ఈ పాపి ఆయన మాట వినంగా త్వరగా దిగొచ్చి ఆయన చేర్చుకున్నాడు. అవునా కదా? చేర్చుకున్న తర్వాత ఆయనకి ఏం జరిగింది? మేలు జరిగింది కదా.
చదువమ్మా. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా తిరిగిస్తాను. నేను ఎవరి దగ్గర అయితే ఎక్కువగా అన్యాయంగా తీసుకున్నానో వారికి రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇస్తాను, 10 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు ఇస్తానని ఆయన దేవుడితో అక్కడికక్కడే ఒక నిబంధన చేసుకున్నాడు, ఒక తీర్మానం, ఒక నిబంధన చేసుకున్నాడు. అన్యాయంగా సంపాదించడం కాదు, కానీ ఎదుటివాడికి మనం సాయం చేయగలిగే స్థితిలో ఉండాలి. ఉన్నప్పుడు మనకున్న దాంట్లోనే, మనకు లేకుండా అప్పులు చేసేం కాదు. మన దగ్గర 1 రూపాయి ఉందనుకో, 1 పావల దానికో లేకపోతే ఏదైనా అవసరాలు ఉంటాయి కనుక వాటిని బట్టి మనము చేసుకోవడానికి. నాకున్న ఆస్తిలో అంతకు ఎంత ఆస్తి ఉంది? ఇంచుమించుగా చాలా ఉంది. అయితే ఇక్కడ రాయలేదు, కానీ ఇంచుమించుగా చాలా ఆస్తి ఉండదు. ఎందుకంటే అన్యాయంగా సంపాదించాడు కనుక చాలా ఆస్తి ఉంటుంది. అందులో అతని దగ్గర 4 లక్షలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఉన్న కాలాన్ని బట్టి 2 లక్షలు ఇచ్చేస్తానని చెప్పేసి దేవునితో తీర్మానం చేసుకున్నాడు. తర్వాత అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడు అంటే ఈయన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ జక్కయ్యను చూసి ఇతను కూడా అబ్రహాము కుమారుడే కాబట్టి ఇతను నా మాట విన్నాడు. కాబట్టి అతనికి ఏమొచ్చింది? కింద చదువు. ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఈ రక్షణ అనేది రావటం మేలా కీడా? మేలు. మనకు కావాల్సింది ఏంటంటే మనం చేసే భక్తిని బట్టి, మనం చేసే పనిని బట్టి మనకి ఏదైతే కావాలి, ఏం కావాలి? మనకి మేలే కావాలి. ఈ మేలును బట్టి మనకి రేపు నిత్య జీవం అనేది మనకి అక్కడ రాసి పెట్టి ఉంటుంది కనుక మనం ఎక్కడున్నంలోనే, మనం ఎక్కడున్నప్పుడే దేవుని మాట వినేవారిగా ఉండాలి. దేవుని మాట వినకుండా మనం ఏం చేసినా అది మనకి మేలు కరమైనది కాదు. అయితే ఇక్కడ ఏం చేశారు? ఈయనేమో భక్తి పరుడు, ఈయనెవరు? భక్తి. ఈయనేమో పాపి కదా, ఈయన పాపి. వీళ్ళిద్దరు కూడా దేవుని ఎవరు విన్నారు? వీళ్ళిద్దరిలో ఈయనేమో విన్నట్టుగా చిన్నప్పటి నుంచి భక్తిలో ఉండి ఇతనేం చేశాడు? తప్పిపోయాడు. ఆ జీవాన్ని, దాన్ని ఏమంటారు, రక్షణ, ఆ రక్షణ అనే అనుభవాన్ని కోల్పోయి పాపిగా మారాడు. ఈయన పాపి అయి ఉండి ఆయన మాటలు విని ఆయన ఇక్కడ రక్షణ తెచ్చుకున్నాడు. అంతేనా? దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే మనం దేవుని మాట వినేవారిగా ఉండాలి. భక్తిగా ఉన్నంత మాత్రాన మనం రక్షణ రాదు, అవునా కదా? భక్తిగా ఉన్నంత మాత్రాన జీవం రాదు, రక్షణ రాదు. పాపి అయినంత మాత్రాన రక్షణ పోదు. అంటే మనం ఇక్కడ ఏం చేసుకోవాలంటే మార్చుకోవాలి. మన యొక్క జీవితాన్ని మనం మార్చుకొని దేవుని పట్ల ఏమంటారు దాన్ని, విధేయతను బట్టి మనం నడుచుకోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో మంచి లక్షణాలు ఉన్నవారు ఈ పాపి జక్కయ్య. ఆయనకు మొదటిది ఏముంది చూడండి ఒకసారి. యేసు ఎవరో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు, అవునా కాదా? యేసు ఎవరో చూడాలని ఆశ. అంటే ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అది నెరవేర్చుకునే దాంట్లోనే మనం విఫలమైపోతూ ఉంటాం, పక్కకు తొలగిపోతూ ఉంటాం. రెండోది పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన చూసి ఆయన ఈ దోవన రానే ఉన్నాడు. ఇదొక మంచి లక్షణం. ఎవరో చూడగోరేది ఒకటి. రెండోది వచ్చేసరికి ముందుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన చేర్చుకోవడానికి చూశాడు. మూడోది మనం చూస్తే సంతోషంతో ఆయన మాటలు చేర్చుకున్నాడు. నేను నీ ఇంట్లో ఉండాలి అని ఆయన ఎప్పుడైతే ఆయన అన్నాడో సంతోషం ఆపబట్టుకోలేక త్వరగా దిగి ఆయన ఆ ఇంట్లో చేర్చుకున్నాడు. దానిని బట్టి ఏమొచ్చింది? ఆ ఇంటి వారికి రక్షణ వచ్చింది. నాలుగోది మనం చూసుకున్నప్పుడు నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తే ఇది ఒక మంచి లక్షణం, అవునా కదా? తర్వాత ఐదోది మనం చూసుకుంటే దేవుని మాట విన్నాడు, అవునా కదా?
దేవుడి మాట విన్నాడు. ఎవరు? పాపి అయిన జక్కయ్య. ఆరోది తనతో పాటు తనకు రక్షణ వచ్చింది, తనతో పాటు తన ఇంటి వారికి కూడా రక్షణ వచ్చింది. అవునా కదా? ఇప్పుడు మనను బట్టి, మన భక్తిని బట్టి మన ఇంటికి రక్షణ రావాలి. అవునా కదా? అయితే కొత్త మందులు ఇంకొక రకం కూడా ఉంది. ఎవరు భక్తి వాళ్ళదే. ఇప్పుడు నేను భక్తిగా ఉన్నాను, మా ఆవిడ భక్తిగా లేదనుకోండి, వస్తుందా రక్షణ? రాదు. అవునా కదా? భార్య భక్తిగా ఉంది, భర్త భక్తిగా లేడు అనుకోండి, రక్షణ వస్తుందా? కానీ ఎవరు భక్తి వాళ్ళదే. ఇక్కడికి వచ్చేసరికి మనం ఎవరు భక్తి వాళ్ళదే. ఎవరు రక్షణ వాళ్ళే కాపాడుకోవాలి. ఎవరు రక్షణ కొరకు వాళ్ళే ప్రయాసపడాలి. నీ మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో ఏముందో మీకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మాట వినేవారిగా ఉండాలి. దానిని బట్టి మనకి మేలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి నిత్య జీవం అనేది ఆ మాట వినే దాంట్లోనే ఉంటుంది. కనుక భక్తి ఉన్నంత మాత్రాన భక్తిలో కూడా దేవుని మాట వినాలి. ఈ యొక్క దాన్ని ఏమంటారు, సరే, ఈ యొక్క మాటను బట్టి కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని మాట వినేవారిగా ఉండాలి. దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకొని నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగించుకుంటాను. మీ అందరికీ విన్నందుకు వందనాలు.